గజాలో సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అందుతున్న మానవతా సాయాన్ని పెద్ద ఎత్తున పెంచాలని ఇజ్రాయెల్ను కోరారు. కనీసం 6 వారాలైనా కాల్పులకు విరామం ఇవ్వాలని సూచించారు. తద్వారా బందీలను సైతం విడిపించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు కమలా హ్యారిస్. గాజాలో ప్రతిరోజు ఘోరమైన ఘటనలు చూస్తున్నాం. కొంతమంది ఆకులు పశుగ్రాసం తింటున్నారని తెలిసింది. వైద్య సంరక్షణ లేకపోవడంతో స్త్రీలు పోషకాహార లోపంతో ఉన్న శిశువులను జన్మనిస్తున్నారు. డీహైడ్రేషన్తో పిల్లలు చనిపోతున్నారు. చాలామంది అమాయక పాలస్తీనియన్లు చనిపోతున్నారని మాకు సమాచారం ఉంది అని ఆదివారం అలబామాలో జరిగిన ఒక కార్యక్రమంలో కమలా హ్యారిస్ అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అది కార్యరూపం దాల్చడం లేదు. అమెరికా, ఈజిప్ట్, ఖతర్ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా సంధికి రావాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బందీల వివరాలను వెల్లడించడానికి హమాస్ నిరాకరిస్తుందని ఈజిప్ట్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంకా ఎవరెవరు బతికి ఉన్నారో నిర్ధారించడం కష్టమని హమాస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. హమాస్ చెరలో బందీలుగా సుమారు 130 మంది ఉండవచ్చని, వారిలో 300 మంది చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఆగ్రహంతో ఉన్నారని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.